హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ స్వప్న వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అయితే చేయబోతున్నాం. అదేంటో చూసేయండి. ఈరోజు అయితే చికెన్ కర్రీ అయితే ఎలా చేయాలో చూసేద్దాం. కడాయి పెట్టుకొని అందులో ఉల్లిగడ్డలు వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇది గోల్డ్ కలర్ రాగానే ఇందులో అయితే మనము చికెను కొంచెం పసుపు నిమ్మరసం వేసి కడుక్కున్న చికెన్ అయితే ఈ ఉల్లిగడ్డల దాంట్లో అయితే వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కొంచెం ఉడకనివ్వాలి. ఇదంతా ఉడికే వరకు మనకు 10 మినిట్స్ అలా టైం పడుతుంది. అప్పటి వరకు నేనైతే మూత పెడుతున్నాను. తర్వాత ఉడికిన తర్వాత ఇందులోనే పసుపు వేసుకొని చికెన్కి అంతా కలిసేలాగా కలుపుకొని ఇందులోనే ఒక 2 నుంచి 3 వరకు టమాటా తీసుకొని చిన్నగా కట్ చేసి చికెన్లో అయితే వేయాలి. తర్వాత మనకు రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా కలిసేలాగా కలిపి ఉడకనివ్వాలి. ఇందులోనే కొంచెం గ్రేవీ కోసం నేను కొంచెం వేడి నీళ్ళు అయితే పోస్తున్నాను. గ్రేవీ కోసం వాటర్ అయితే వేసి కలుపుకొని ఇందులోనే నేను ఈస్టర్న్ చికెన్ మసాలా అయితే వేస్తున్నాను. ఇది చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచిగా ఉంటుంది కర్రీ. ఈ మసాలా వేసుకొని ఇందులోనే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. ఇదంతా వేసుకొని ఒకసారి ఉడకనివ్వాలి. ఇలా గ్రేవీ అంతా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత ఇందులోనే కొత్తిమీర అయితే వేసుకోవాలి. చూశారు కదా, నేను నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకైతే చూపించాను. మీలో ఇంకా ఎవరికి చికెన్ కర్రీ ఇష్టమో నాకైతే కామెంట్లో చెప్పండి. ఇంకా ఈ రెసిపీని ఇంకా ఎవరైనా చేయాలనుకుంటే చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోదు ఆల్ ఇన్ వన్ స్వప్న వ్లాగ్స్ ఛానల్ని.